అలానే కసితో రగిలిపోతున్న అంధకాసురుడు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ తన అనుచరుడైన మాయితో కలిసి ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను. అలా అంతరించిపోయిన రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అంధకాసురుడు. ఓంకారం నుండే సకల చరాచర సృష్టి ఉద్భవించింది. అసురులంతా తన జాతి ఓటమికి నాశనానికి కారకులైన దేవతల మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవతలకు దానవులకు మధ్య జరిగిన పోరాటంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.